ఇద్దరు వ్యక్తుల కోసం 3,000 మంది పొట్టకొట్టదని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఉంటూ 3,000 మంది బాధలు పడుతున్నప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. నల్గొండ బైపాస్ రోడ్ నిర్మాణంతో ఆస్తులు కోల్పోతున్న వారు బుధవారం నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డిని ఆయన నివాసంలో కలిసి తమ ఇబ్బందులను ఆయనతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాపాలన ముసుగులో ప్రజలను వంచిస్తున్నారని అన్నారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు అండగా ఉంటారని, త్వరలోనే పాదయాత్ర చేసి ప్రతి వ్యక్తిని కదిలించి బైపాస్ రోడ్డు అక్రమాలను వెలుగులోకి తెస్తానని చెప్పారు. బైపాస్ రోడ్ నిర్మాణంలో ఆప్షన్ 3 పేరుతో సామాన్యుల భూములు లాక్కొని తమ భూములకు డిమాండ్ పెరిగేలా చేసుకుంటున్నారని ఆరోపించారు. తమ హయాంలో ఎవరి భూములను కూడా లాక్కోలేదని, ఒకవేళ ఉంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, బైపాస్ రోడ్డు బాధితులు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా రాజకీయాల గురించి లేకపోతే ఇంకొక పర్సనల్గా అవకాశము స్వార్థం కోసం ఎప్పుడు ఇన్వాల్వ్ కాను. ఇందులో కూడా నేను మొదట్లో నాకు ఇంతవరకు కూడా నేను ఇన్వాల్వ్ కాలే. కాకపోతే కొన్ని సందర్భాలలో మీకు తెలియకుండానే మీకు నీడలాగా ఆఫీసర్లతో వాళ్ళకి వీళ్ళకి మాట్లాడుతూ చెప్తూనే ఉన్నా. ఒక జిల్లా మంత్రి మరి ఎవరైనా పార్టీలకు అతీతంగా పార్టీలు ఎలక్షన్ ఉన్నంత వరకే పార్టీలు, ఎలక్షన్ల తర్వాత ఎవరైనా సమస్య వచ్చినప్పుడు మంత్రి గారిని కలవచ్చు. జిల్లా మంత్రి గారు పోయినప్పుడు ఆ రీతిలో మిమ్మల్ని ఎవరన్నా స్పందించిందా? కనీసం మీరు హైదరాబాద్ పోతే కూర్చోబెట్టి మాట్లాడిందా? కనీసము 150 కిలోమీటర్ల దూరంలో పోతే 2.5-3 గంటలు ఇల్లు వెతుకుంటూ పోతే కనీసం కూర్చోబెట్టి మంచినీళ్ళని ఇచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీ గుండె మీద ఒకసారి ఆలోచన చేయండి. ఆయనకు మీరు మద్దతు పలికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయనకు మద్దతు పలికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా అలా చాలామంది ఉన్నారు. 80% మంది ఉన్నారు. కనీసం వాళ్ళనన్నా కూర్చోబెట్టి ఓకే వేరే వాళ్ళు అంటే వేరే తీరుగా భావించిన వాళ్ళకన్నా మర్యాద ఇవ్వాలి.